వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. మరి ఈ యాప్లో డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 16 నుంచి 20 వరకు 5 రోజుల సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉండడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ యాప్ ప్రైస్ వచ్చి 7,500. అందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 501 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ టాపిక్ ఇండియా స్పేస్ కాంగ్రెస్. మరి ఇండియా స్పేస్ కాంగ్రెస్ ని ఎవరు రూపొందించారు అంటే ఎస్ఐఏ అనే సంస్థ 2022లో రూపొందించడం జరిగింది. ఎస్ఐఏ అనే సంస్థ 2022లో రూపొందించడం జరిగింది. మరి ఈ ఇండియా స్పేస్ కాంగ్రెస్ అనే ఈ మిషన్ అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందడం జరిగింది. మరి ఇండియా స్పేస్ కాంగ్రెస్ అనేది చాలా మంది విద్యావేత్తలను, అలాగే వ్యాపారవేత్తలను, అలాగే చాలా మంది ఆర్థికవేత్తలను, పెట్టుబడిదారులను, అలాగే అంతరిక్ష పరిశోధకుల ఇన్నోవేషన్స్ ని మరియు పరిశోధనని దీని ఎంతగానో ఆకర్షిస్తుంది. మరి ఇండియా స్పేస్ కాంగ్రెస్ లో భాగంగా చాలా మంది విద్యావేత్తలలో అంటే స్టార్టప్స్ కి కానీ ఎంఎస్ఎంఈకి సంబంధించి చాలా రకాల విషయాలలో ఈ ఇండియా స్పేస్ కాంగ్రెస్ ద్వారా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అలాగే వ్యాపారాలు పెట్టడానికి అభివృద్ధి లేదంటే వ్యాపారాలు పెట్టడానికి దీని ద్వారా చాలా ఉపయోగం కూడా ఉండేది. మరి ఎంఎస్ఎంఈ స్టార్టప్స్ మరియు అంతరిక్ష పరిశోధనల పర్యవేక్షణకి, ఇన్నోవేషన్స్ కి, ఆవిష్కరణలకి, అలాగే పరిశోధనలకి ఈ ఇండియా స్పేస్ కాంగ్రెస్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇది ఇండియా స్పేస్ కాంగ్రెస్ కి సంబంధించి. ఇండియా స్పేస్ కాంగ్రెస్ వాజ్ ఇనాగరేటెడ్ బై SIA Institute. So in 2022. So this India Space Congress attracts many educational peoples and also investors and also political peoples and also space scientists and space innovations and also space innovations and also etc. And this is all about India Space Congress, and this India Space Congress is used to develop the business and also startups like MSME and any others, and it is also useful for the innovations and investment of a space scientist. And this is all about India Space Congress 2025. Next, సెకండ్ టాపిక్ యునెస్కో రిపోర్ట్ 2025. మరి యునెస్కో రిపోర్ట్ 2025 అనేది దేనికి సంబంధించింది అంటే ఎడ్యుకేషనల్ మానిటరింగ్ కి సంబంధించి ఒక యునెస్కో రిపోర్ట్ ని ఇవ్వడం జరిగింది 2025లో. మరి రిపోర్ట్ లో ఏ విధమైన అంశాన్ని తెలియజేశారు అనంటే మన ఎడ్యుకేషన్ కి సంబంధించి అంటే పఠన సామర్థ్యంలో బాలురకి బాలికలకి మధ్య ఏ విధమైన వ్యత్యాసం ఉంది అని తెలుసుకోవడానికి ఈ యునెస్కో రిపోర్ట్ 2025 ఇవ్వడం జరిగింది, తన నివేదికలో చేర్చడం జరిగింది. మరి ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 100 మంది బాలికలకు గాను 82 మంది అబ్బాయిలకి మాత్రమే పఠన సామర్థ్యం అనేది ఉంది అని ఈ యునెస్కో రిపోర్ట్ 2025లో నివేదించడం జరిగింది. అలాగే మధ్య ఆసియా దేశాలలో లేదంటే మధ్య ఆదాయ దేశాలలో ఈ యునెస్కో రిపోర్ట్ లో భాగంగా ఈ 100 మంది బాలికలకు గాను 72 మంది బాలురకే పఠన సామర్థ్యం ఉంది అని చెప్పి ఈ నివేదికలో వెల్లడించడం జరిగింది. మరి ఇది యునెస్కో రిపోర్ట్ 2025కి సంబంధించి యునెస్కో రిపోర్ట్ 2025. So this UNESCO report 2025 describes about educational monitoring and educational monitoring. So in a world-wise educational reading skills
out of 100 girls, only 72 boys have a reading skills, and middle income countries, in middle income countries, out of 100 girls, only 72 boys having reading skill, because of based on UNESCO report 2025, based on UNESCO report 2025. This is all about UNESCO report. Next, International Yoga Day Survey 2025. మరి ఇంటర్నేషనల్ యోగా డే సర్వే అనేది ఇంతవరకు కూడా ఇన్కంప్లీట్ గానే ఉండడం జరిగింది. మరి ఈ ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, లేదంటే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాము అంటే జూలై 21న జరుపుకుంటాము. మరి ఇంటర్నేషనల్ యోగా డే అనేది ప్రజలలో ఉండే ఆరోగ్యాన్ని గురించి తెలియజేస్తుంది, ప్రజల యొక్క శ్రేయస్సుని తెలియజేస్తుంది. మరి యోగా డేకి పోయిన నెల జరిగిన యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా లక్షల మంది పాల్గొనడం జరిగింది. మరి ఏ థీమ్తో దీన్ని ప్రారంభించారు అంటే ఒక భూమి ఒక ఆరోగ్యం కింద ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ యోగా డే survey 2025 was incompleted, but every year yoga day was celebrated on July 21. Every year yoga day, international yoga day was celebrated on July 21. In a last month, July 21, International Yoga Day was celebrated, and lot of people are attended this International Yoga Day celebrations. Yoga Day is describes about health. So the theme of International Yoga Day is One Earth and One Health, and this is all about International Yoga Day celebrations or International Yoga Day 2025. Next, ragging cases 2024. సో మనకి ర్యాగింగ్ కేసెస్ అనేవి చాలా వరకు చూడడం జరుగుతుంది. మరి 2024కి సంబంధించి అంటే 2024లో చాలా వరకు ర్యాగింగ్ కేసెస్ అనేవి నమోదు కావడం జరిగింది. చాలా వరకు విద్యా సంస్థల్లో మరియు విద్యార్థులలో చాలా వరకు ర్యాగింగ్ కేసెస్ వల్ల చాలా మంది సఫర్ అవ్వడం జరుగుతుంది. మరి ర్యాగింగ్ కేసుల యొక్క సంఖ్యని నిర్దిష్టంగా చెప్పకపోయినప్పటికీ ఈ ర్యాగింగ్ కేసెస్ అనేవి చాలా వరకు ఎఫెక్టివ్గా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. మరి రీసెంట్గా 2024లో జాతీయ వైద్య కమిషనర్ సర్వే ప్రకారం దాదాపుగా 22 పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఈ ర్యాగింగ్ కేసెస్లకి గురి అయ్యారు అని తన నివేదికలో వివరించడం జరిగింది. మరి ఇది ర్యాగింగ్ కేసెస్కి సంబంధించి. సో ద ర్యాగింగ్ కేసెస్ 2024, most of the peoples in 2024 are faced of ragging cases, and they are very much effective of ragging cases, very much affected for ragging cases, and a lot of cases are registered on 2024 on ragging cases. We don't know particular number of ragging cases, but in a 2024 in a national medical commissioner survey, only 27 postgraduate students are faced these ragging cases, and this is all about ragging cases. Next, Andrei Trushke book released. Andrei Trushke ఈవిడ ఒక ప్రముఖ బుక్ రచయిత. ఈవిడ రీసెంట్ గా 5000 years of history అనే బుక్ ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎందుకోసం ఈ 5000 years of book అని చూసుకుంటే, ఇది మన భారతదేశం యొక్క సింధు నాగరికత నుంచి ఇప్పటి వరకు అంటే ఆధునిక ఇండియా వరకు, ఆధునిక భారతదేశం వరకు ప్రజల జీవనం గురించి ఇందులో వివరంగా వివరించడం జరిగింది. మరి ఈ బుక్ ని రీసెంట్ గా ఈవిడ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇంతకు ముందు కూడా ఈవిడ కొన్ని బుక్స్ రాయడం జరిగింది. అండ్ ఏంటో బుక్స్ అని చూసుకుంటే, ఒకటి కల్చర్ ఆఫ్ ఎన్కౌంటర్స్, 2
ది మ్యాన్ ఆఫ్ ది మిత్. మరి కల్చర్ ఆఫ్ ఎన్కౌంటర్స్ అనేది సంస్కృత భాష ప్రాతినిధ్యం మొఘల్ సామ్రాజ్యంలో ఏ విధంగా ఉంది అనే దాని గురించి వివరించింది. అలాగే ది మ్యాన్ అండ్ ది మిత్ అనే ఈ బుక్ అనేది ఔరంగజేబ్ యొక్క చరిత్ర గురించి వివరించడం జరిగింది. సో ఆండ్రీ ట్రుష్కే బుక్ వాస్ రిలీజ్డ్. సో ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈస్ 5000 years of history. So the book is describes about the India from Sindhu Nagarikata to now modern India. And she wrote another books. One is Culture of Encounters. Culture of Encounter book is describes about Sanskritam language importance in Mughal kingdom. And the other one is The Man and the Myth. This book is describes about Aurangzeb history, and this is all about Andrei Trushk book. Next, Srikanth Shankaradeva Award 2025. Sorry, Srimanta Shankaradeva Award 2025. మరి ఈ అవార్డ్ ని ఎవరు గెలుచుకున్నారు అంటే సోనాల్ మాన్సింగ్. ఈవిడ ప్రముఖ నర్తకి అని చెప్పుకోవచ్చు, సాంస్కృతిక నృత్య కళాకారిణిగా చెప్పుకోవచ్చు. మరి ఈవిడకి రీసెంట్ గా జూన్ 12 2025 ఈ శ్రీమంత శంకరదేవ అవార్డు లభించడం జరిగింది. మరి దీనికి లభించడం జరిగింది. సో శ్రీమంత శంకరదేవ అవార్డ్ 2025 was done. So this award is got by Sonal Mansingh on June 12, 2025. She is a famous dancer. Next, first woman driver in Telangana state. మరి తెలంగాణ స్టేట్ లో ఒక మొట్టమొదటి మహిళా డ్రైవర్ గా వి సరితను చెప్పుకోవచ్చు. మరి ఈవిడ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వ్యక్తి. ఈవిడ హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వరకు కూడా తన బస్సుని ప్రయాణించగలదు. మరి ఈవిడకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలపడం జరిగింది. First woman driver in Telangana state, V. Sarita. She belongs to the village. She belongs to the state of She belongs to the district of Yadadri Bhuvnagiri Jilla, and she drives the bus from Hyderabad to Miryalaguda. And Telangana CM Revanth Reddy was appreciated her. Next, glory of హిల్లాంగ్ యాజిక్ ఘనత. మరి హిల్లాంగ్ యాజిక్ అనే వ్యక్తి మొట్టమొదటి మహిళ ఒక బాడీ బిల్డింగ్ మరియు ఫిజిక్స్ స్పోర్ట్స్ లో ఆవిడ సిల్వర్ మెడల్ ని సాధించింది. అలాగే ఫిజిక్స్ స్పోర్ట్స్ లో గోల్డెన్ మెడల్ ని సాధించిన మొట్టమొదటి మహిళగా కూడా హిల్లాంగ్ యాజిక్ ని చెప్పుకోవచ్చు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి 15వ దక్షిణాసియా బాడీ బిల్డింగ్ మరియు ఫిజిక్స్ స్పోర్ట్స్ లో స్వర్ణ పతకాన్ని ఈవిడ హిల్లాంగ్ యాజిక్ గెలుచుకోవడం జరిగింది. సో గ్లోరీ ఆఫ్ హిల్లాంగ్ యాజిక్ is the first woman got a silver medal on bodybuilding and physics sports. In physics sports she got a golden medal. This is the glory of Hillang Yajic. Next, మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.